ఆదావన 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 క్యా హై? చక్రవర్తి ధనాగారానికి వచ్చిన నేరానికి సలీమును ఉరి తీయమని ప్రభు వారు ఆజ్ఞాపించారు. కానీ బక్రీద్ పండుగ దగ్గర పడుతున్నదని మహారాణి వారు అడ్డుపడి సలీమును వదిలివేసి బలో బలో అనార్కలిని ఉరి తీయమన్నారు. అచ్చా, చాలా సంతోషం. వెళ్ళిరా అనార్కలికి. సుబ్బులు సుబ్బులు మీ త్వరి కడుతున్నారా? వీల్లేదు వీల్లేదు. మా అబ్బా అబ్బరైనా సరే, మా యజమాని భీష్ముడైనా సరే, డోంట్ కేర్. వచ్చేస్తున్నా సుబ్బులు. ఒక్క నిమిషం అమ్మా. అలాగే అమ్మా. ఏం కోటమ్మత్త, ఎంత ఆలస్యమైంది? పదండారా మా ఐదాక్స్ అంతా. ఏం చేయనమ్మా, ఈ దంపతో తినేసరికి ఈ వేళ అయింది. బాబు ఎంతో బాగున్నాడమ్మా. వాడికే అమ్మా, రాజా. అయినా నాకెందుకు వచ్చిందిలే గాని, సీతమ్మ తల్లి ఆ పిల్లాడికి అచ్చు దిద్దినట్టు అన్నీ సుశీలాదేవి పోలికలే. అయ్యో నా రాత, ముగ్గురు పోయి 3 ఏళ్ళైతే ఇప్పుడు పిల్లాడేమిటి? ఏమీ అన్నట్లు పిల్లాగుండేది. పిల్లి మాత్రం పిల్లలకి అన్నదా ఏమిటి? అయినా నాకెందుకు వచ్చిందిలే. అది కాదు, సిగ్గు లేకుండా సంతను వేసుకుని ఇల్లు తిప్పుతుంది. ఏమిటి కోటమ్మ అంటున్నా? నువ్వా? అబ్బే ఏం లేదమ్మా, ఏ తల్లి కందో ఎలా కందో మీ సంకనెక్కాడు, ఎంత అదృష్టవంతుడు కదా అని. ఓహో అదా. చెప్తాను. ఎవరికన్నా తల్లి లేకుండా పిల్లలు పుట్టరు కదా. అయ్యో తల్లి, ఇప్పుడు నిన్నేమన్నానమ్మా? నన్నన్నా ఇంకెవరినన్నా ఇంత నీతిగా మాట్లాడేది మనలాంటి ఒక ఆడదాన్ని మాత్రం గుర్తు పెట్టుకుంది. ఏళ్ళు రాగానే సరే అత్తయ్య. అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాట అందే? ఏమన్నది లేదు. అన్నావేమో పడ్డావేమో. అచ్చా, అక్క ఏమిటక్క, నువ్వు ఇక్కడే ముందు కూడా పిల్లాడు ఏడుస్తుంటే? నాకు బదులు వాడు ఏడుస్తున్నాడు. అక్క, నేను గట్టిగా ఏడవడానికైనా నోచుకోలేదు. ఏమిటక్క అది అలా ఉన్నావు? ఏం జరిగిందక్క? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరేమన్నా నాకు బాధ లేదు. శేఖర్, నీకు త్వరగా పెళ్లి చేసి నీకో ఇల్లాలని, ఆ బిడ్డకో తల్లిని ఏర్పాటు చేసి నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అక్క, ఎవరో ఏదో అన్నారని నాకు పెళ్లి చేసి నువ్వు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అయితే చెప్తున్నా, నువ్వు లేని ఇల్లు దేవుడు లేని గుడితో సమానం అక్క. అలా అయితే నాకు పెళ్లి వద్దు. శేఖర్, నా మాట విను. నా మనసు కొంచెం అర్థం చేసుకో. నీ మాట ఇప్పుడు కాదండి, అనను కూడా. కానీ ఒక్క మాట, నీవి ఇంట్లోనే ఉండాలి, కలకాలం ఉండాలి. ముందు నాకు మాట, తర్వాత పెళ్లి సంగతి ఎత్తక్క. శేఖర్, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తానయ్యా? అక్క, సరే, నీకు కాబోయే భార్య ఎలా ఉండాలో చెప్పు. భార్య నాకేం తెలుసు అక్క, నీ కాబోయే మరదలు ఎలా ఉన్నారు? అయితే నేను చెప్పనా? చాలా మంచి అమ్మాయి, అందమైంది, బాగా చదువుకుంది, ఇంగ్లీష్లో ఫస్ట్, సంగీతంలో ఫస్ట్. అయితే చూసే ఉంచావన్నమాట.
కానీ అదేం లాభం లేదు. శేఖర్, అవునక్క, నాకు కాబోయే భార్య ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మా అక్క గారిని దేవతలా పూజించేదిలా ఉండాలి. నువ్వు వెళ్ళి ఆనందం పంపించు. అలాగే. అమ్మా, నా చెవులో నేనే నమ్మలేకుండా ఉన్నానమ్మా. నీ అంతస్తు ఎక్కడ, మా అంతస్తు ఎక్కడ? కూర్చోండి. పర్వాలేదు. ఆనంద్, ఆస్తులు అంతస్తులు ఆడపిల్లలు తీసుకురానక్కర్లేదు. మంచి మనసు, మంచి గుణం తెస్తే చాలు. మొదటిసారి కళ్యాణిని చూసినప్పుడే ఆమె ఈ ఇంటి కోడలైతే బాగుంటుంది అనుకున్నాను. మీకేమైనా అభ్యంతరుంటే తప్ప. అమ్మా, మీ పాదాల వద్ద ఇంత చోటు దొరికితే మా కళ్యాణి జీవితం ధన్యం అవుతుంది. ఈ ఇంటి కోడలై మీ సేవ చేసే భాగ్యం లభిస్తే మా చెల్లి ఎంతో అదృష్టవంతురాలమ్మా. అదంతా ఎందుకులేండి, ఒక్కసారి కళ్యాణిని కూడా కదిలించి చూడండి. ఆమె మనసు కూడా తెలుసుకోవాలిగా. అన్నయ్య, నన్ను ఎందుకు ఇలా చిత్రహింస చేస్తావు? నువ్వు నాకు చేయాలనుకునేది పెళ్లి కాదు. నువ్వు నా నిత్యను వేయించాలనుకునేవి అక్షింతలు కావన్నయ్యా. ఆరని నిప్పులు. కళ్యాణి, నేను కావాలనుకుంటే మాత్రం తల్లకిందులో తపస్సు చేసిన ఇంతమంది సంబంధం తేగలరా? నీ అదృష్టం కొద్దీ ఆ సుశీలాదేవి గారు తనంతట తాను కబురు చేశారు. ఆ లోకంలో ఉన్న నాన్నగారి ఆశ ఫలించింది. దైవ నిర్ణయాన్ని కాదనరాదమ్మా. ఇది దైవ నిర్ణయం కాదు, నన్ను పట్టి పీడిస్తున్న శని ప్రభావం. కళ్యాణి, ఎవరమ్మా శని? ఎవరు? నిన్ను కోరి కోరి కోడలుగా చేసుకోవాలనుకునే సుశీలాదేవి గారా శని? కళ్యాణి కాపురం కన్నుల పండుగగా ఉండాలని ఆ లోకంలో ఎదురు చూసే నాన్నగారా? చెల్లెలి జీవితం చిగిర్చి పూలు పూచి కాయలు వేయాలనుకునే నేనా శని? చెప్పమ్మా, ఎవరు శని? అన్నయ్య, ఈ జోనికి పెళ్లి చేయడం నీకు వినోదం అన్నయ్య. నన్ను బలవంతం నా చేత ఈ పాపం చేయించొద్దు, ఈ పాపం చేయించొద్దు అన్నయ్య. కళ్యాణి